బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ మాణిక్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నిఖిల్ ఫాదర్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నిఖిల్ ఎప్పటిలాగా ఉండటం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు నిఖిల్ ఫాదర్. అయితే నా కొడుకు ఎంతో అందంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటూ తన లైఫ్‌ని లీడ్ చేసేవాడు. ఇక కావ్య ఎప్పుడైతే నా కొడుకు లైఫ్‌లోకి వచ్చిందో కొద్ది రోజులు ఆనందంగా ఉన్నా సరే, మీరు బ్రేకప్ అయినప్పటి నుంచి నా కొడుకులాగానే లేడు. ఎప్పుడూ వాడిని అలా చూడలేకపోతున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయినట్టే కానీ వాడి లోపల ఆ సంతోషం లేదు, కనిపించడం లేదు. వాడి ఫేస్‌లో ఎప్పుడూ ఏదో ఒకటి కోల్పోయిన వాడిలా ఉంటున్నాడంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు. నిఖిల్ ఫాదర్ దీనంతటికీ కారణం కావ్యనే అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ నిఖిల్ ఎప్పుడు కావ్యాని తలుచుకుంటూ ఇలా ఉంటుంటే కావ్య మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్‌ని తను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక పరిష్కారం అనేది వెతకాలి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు. నిఖిల్ ఫాదర్ అయితే ఇక నిఖిల్ కూడా తన లైఫ్‌ని తను లీడ్ చేసినప్పటి నుండి కావ్యని ఏదో ఒక మూలన తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారట. ఇక కావ్య మాత్రం తన లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారట. ఇక ఇద్దరి మధ్య గట్టి బ్రేకప్ కారణంగానే నిఖిల్ అయితే చాలా బాధపడుతున్నట్లు నిఖిల్ ఫాదర్ అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.